ముఖ్యమంత్రి అయితే అవకాశం వస్తే గుడ్ గవర్నెన్స్ వస్తుందేమో, లేదా మున్సిపల్ మంత్రి అయితే హైదరాబాద్లకు న్యాయం జరుగుతుంది. సౌండ్స్ వెరీ గుడ్. ఓకే రైట్, మనతో మాట్లాడడానికి హైడ్రా బాధితులు రమేష్ గారు ప్రస్తుతం మనకి జూమ్లోకి వచ్చారు. రమేష్ గారు నమస్తే అండి. సార్ మేడం నమస్కారం మేడం, అక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం సార్. యా రమేష్ గారు, మీ ఇల్లు ఎక్కడ, ఎలా మీకు అంటే నోటీసులు ఏమైనా ఇచ్చారా? ఇప్పుడు పూర్తిగా ఇల్లుని కూల్చేశారా? ఏం జరిగింది మీ విషయంలో? యాక్చువల్గా నల్ల చెరువు కుకట్పల్లి మేడం నాది. యాక్చువల్గా నాది ఇల్లు కాదు, నాది కిచెన్ అన్నమాట, క్యాటరింగ్ సర్వీసెస్ కిచెన్ నాది. నేను 6 సంవత్సరాలు అగ్రిమెంట్ తీసుకొని ఉన్న ప్లేస్ మేడం అది. నాకు క్లౌడ్ కిచెన్ మీరు రన్ చేస్తున్నారు? ఏం లేదు మేడం. అవును మేడం, క్యాటరింగ్ సర్వీసెస్ మేడం. ఓకే యా. సో నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎలాంటి నోటీస్ లేదు, ఏం లేదు మేడం. నేను సూటిగా 2-3 క్వశ్చన్స్ అడుగుతాను మేడం. ఎందుకనంటే పెద్దలు అక్కడ అందరు ఇప్పుడు వెంకటస్వామి సార్ గారు చెప్పారు కాబట్టి దయచేసి ఇప్పుడు అయిపోయిన దానికి మాకు జస్టిస్ ఏం చేయడం, మేము ఎక్కడ అప్లికేషన్ చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి, క్వశ్చన్ నెంబర్ 1. తర్వాత క్వశ్చన్ నెంబర్ 2 ఏంటి అని అంటే, ఇప్పుడు మేము తీసుకొచ్చిన ఈ అమౌంట్ ఎవరికైతే ఉందో వీళ్ళంతా డబ్బులు ఇచ్చేది ఉంది, వీళ్ళందరికీ మేము ఎలా ఇవ్వాలా, గవర్నమెంట్ మాకు ఏ విధంగా సహకారం చేస్తుంది? ఓకే సో రమేష్ గారు అయిపోయిందా 2 క్వశ్చన్స్ మేడం? ఇప్పుడు మా క్వశ్చన్ అంతా అది. యా ఒక్క నిమిషం అయిపోయింది మేడం. లైన్ లో ఉండండి, వెంకటస్వామి గారితో మాట్లాడదాం. వెంకటస్వామి గారు యా మేడం. యా విన్నారు కదా, చెప్పండి. బాధితుల వెర్షన్ విన్నారా? ఆయన క్వశ్చన్స్ అడిగారు. యా ప్లీజ్ రెస్పాండ్ ఆన్ దెమ్. యా అంటే అతనికి పర్మిషన్ ఉన్నది అని అంటున్నారు. సో ఆయన ఈ హ్యాస్ టు అప్రోచ్ ది చెప్పండి, పర్మిషన్ ఉంది అన్నారు కదా? లేదు సార్, నాకు పర్మిషన్ సార్. ఇంకొకటి, మీ ప్రభుత్వమే సార్ 1 మంత్ ఎగ్జాక్ట్ కూల్చే 1 మంత్ బిఫోరే ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కట్టించుకుంది సార్, ఎగ్జాక్ట్ 1 మంత్ బిఫోరే. ఓకే ఓకే ఓకే. సో నేను రెంట్ తీసుకున్నాను. ఇప్పుడు అది ఎఫ్టీఎలా బఫరా అనేది నేను రెంట్ పర్సన్ని, అంటే నేను ఒక స్వయోద్దేశంతో ఒక మంచి భోజనం పెట్టాలని చెప్పి వచ్చి నేను రెంట్కు తీసుకొని ఎంత కష్టపడి అంటే దాదాపు నేను 3.5 సంవత్సరాలు కష్టపడి నేను ఆ కంపెనీ స్థాపించాను. ఇప్పుడు అర్ధాంతరంగా వచ్చినది కులగొట్టిపోయారు. నా పరిస్థితి ఏంటి సార్? 45 లక్షల రూపాయలు పెట్టి నేను కట్టాను. నాకు ఎవిడెన్స్ ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది నా దగ్గర. నేను దాని నుంచి ఒక్క రూపాయి కూడా తినలేదు. నేను అక్కడ ఇక్కడ అప్పు తీసుకొచ్చి మరీ కట్టాను. నా పరిస్థితి ఏంటి? నేను ఏం చేయాలి? yes వెంకటస్వామి గారు, వారి జెన్యూనిటీని డెఫినెట్ గా గుర్తించాల్సిందే. ఇప్పుడు ఈ దీంట్లో హై పవర్ అథారిటీ కింద హైడ్రా ఉంది. రంగనాథ్ గారికి అంటే వారి పర్సుయేషన్ లో రంగనాథ్ గారు ఈజ్ హెడ్ ఆఫ్ దట్ హైడ్రా. సో నేను నా సజెషన్ టు దట్ బ్రదర్, నా సజెషన్ ఏంటంటే మీరు ఇమ్మీడియట్ గా మీకు జరిగినటువంటి ఈ డీటెయిల్స్ తోటి కైండ్లీ అప్పీల్ టు ది రంగనాథ్ గారికి మీరు అప్పీల్ ఇవ్వండి. బై డెఫినెట్ గా మీరు ఏ ఏరియాలు ఉంటారు? కూకట్పల్లి సార్, కూకట్పల్లి నల్ల చెరువు సార్. ఓకే, మేము కూడా పార్టీ పక్షాన మేము ఆ ఏరియాకి సంబంధించి యాక్టివేట్ చేస్తాము. మీరు ఇమ్మీడియట్ గా సార్. ఇంకోటి కైండ్లీ రిక్వెస్ట్ ఏంటంటే, మా ఆవిడ ప్రెగ్నెంట్, మా ఇంటికి కూడా వచ్చారు సార్. వచ్చి నన్ను పరామర్శించి సీఎం గారు రమ్మని చెప్పారు, మీరు ఎక్కడ ఏంది చెప్పకండి అది అని చెప్పి, తర్వాత ఒక 10 days తర్వాత స్పందన కూడా లేదు సార్ ఏమి. మీ ఇంటికి ఎవరు వచ్చారు? ఇప్పుడు లోకల్ లీడర్ ఎవరైతే ఉంటారో లోకల్ లీడర్ గారు వచ్చారు సార్. వచ్చి రమేష్ సార్ అనుకుంటాను సార్, వచ్చి ఒక 10 days తర్వాత మాకేం ఇన్ఫర్మేషన్ రాలేదు అని చెప్పి వదిలేశారు సార్. ఓకే మీరు నా సజెషన్, నా ఫ్రెండ్లీ సజెషన్ ఈస్ యూ అప్రోచ్ టు ది మన హైడ్రా కమిషనర్, మీరు అప్పీల్ చేయండి. బై లోకల్ లీడర్ కాకుండా మీరు మా ఆఫీస్ రండి, మీరు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కి రండి. అక్కడ మేము కానీ లేకపోతే మా ప్రెసిడెంట్ గారు కానీ అక్కడ మేము సజెస్ట్ చేస్తాం. మేడం కైండ్లీ గివ్ మై నెంబర్ టు దిస్ గాయ్ రమేష్ గారు. రమేష్ గారికి ఇవ్వండి, నేను దాన్ని పర్సూ చేస్తాను. డెఫినెట్ గా విల్ రిసాల్వ్ ద ప్రాబ్లం మేడం. ప్లీజ్ సార్. అలాగే రమేష్ గారు, మీ నియర్ అండ్ అరౌండ్ ఇంకా ఇలాంటి ఎఫెక్టెడ్ పీపుల్ ఎంతమంది ఉన్నారు? అంటే టోటల్ గా వచ్చేసి 11 members ఉన్నాం మేడం. 11 members గా ఎక్కువ డిజాస్టర్ అయింది నా ఒక్కనికే మేడం.
ఓకే. సో మిగతా వాళ్ళతో పోలిస్తే నా ఒక్కనికి ఎక్కువ డిజాస్టర్ అయ్యింది. యాక్చువల్ గా నాకు ఉన్న ప్రీవియస్ వెల్కమ్ టు గాంధీ భవన్. గాంధీ భవన్ కి రండి, నా నెంబర్ తీసుకోండి. మీరు ఎవరైనా వస్తారో మేము ఆ పీసీ పేరెంటో లేకపోతే కన్సర్న్ ఎవరినైనా మేము మాట్లాడతాం. ఆ మున్సిపల్ తర్వాత హైదరాబాద్ వాళ్ళతో కూడా మేము మాట్లాడతాం. డెఫినెట్లీ విల్ ఫైండ్ అవుట్ ఏ సొల్యూషన్. డెఫినెట్లీ కంపన్సేట్ యూ. విల్ కంపన్సేట్ యూ. ఇట్ ఇస్ ఓకే, థ్యాంక్ యూ రమేష్ గారు. డూ దట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇది